నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. షుగర్ వ్యాధి కొన్ని సంవత్సరాలుగా ఉంటున్న వారికి ఎంతో కొంత లైంగిక బలహీనత అనేది సహజము. ట్యాబ్లెట్లు వాడుతున్నా, ఇన్సులిన్ వాడుతున్నా ఇది మీకు ఒక్కరికే వచ్చిందని మీరు బాధపడవలసిన అవసరం లేదు. అందరికీ ఉంటుంది. కొంత నరాల బలహీనత వల్ల ఈ లైంగిక సమస్య ఉత్పన్నమవుతుంది. పురుషాంగము గట్టిపడదు, పురుషాంగం పొడుగ్గా అవ్వదు, పురుషాంగము లావుగా అవ్వదు, మెత్తగా ఉంటుంది, వాలిపోయి ఉంటుంది. అసలు కొంతమందికి అయితే కోరికలే కలగవు. భారీ కాయము, స్థూలకాయం ఉన్నవారికి ఇంకా వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. కనుక బరువు అనేది 75 కేజీలు దాటి ఎవరు ఉండకూడదు. భర్తే కాదు, భార్య కూడా బరువు 100-110 కేజీలు ఉంటే లైంగిక సుఖాన్ని పొందటం కష్టం. ఈ పురుషాంగ సమస్యలు అనగానే సిగ్గుపడతారు. సిగ్గుపడకూడదు. సిగ్గు లేకుండా మీరు భార్యాభర్తల మధ్యలో ఇద్దరు చర్చించుకోవాలి. భార్యకు ఒక అనుమానం వస్తుంది, ఇంతకుముందు మా భర్త బాగా నన్ను తృప్తిపరిచేవాడు, ఈ మధ్యకాలంలో అసలు కోరికలే కలగటం లేదు, ఒంటి మీద చెయ్యేస్తే తోసేస్తున్నాడు. ఏంటి ప్రభావము? ఎక్కడైనా ఎవరైతో మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఈ పురుషాంగ సమస్యలు అంగము గట్టిబడకపోవటాన్ని, లావుగా పొడుగ్గా అవ్వకపోవటాన్ని అంగస్తంభనము జరగటము లేదు అంటారు. దీన్ని వైద్య పరిభాషలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. కొద్దిమందికి యువకులకు కూడా ఇలాంటి సమస్య రావచ్చు. తర్వాత ఎవరితో అయినా అక్రమ సంబంధానికి వెళ్ళినప్పుడు తొందరగా చేసుకోవాలి, ఎవరైనా చూస్తారేమో, లేదు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో సంభోగము చేస్తుండగా ఎవరైనా వచ్చి తలుపు కొడతారేమో అని భయము, ఆందోళన, ఆ టెన్షన్ వల్ల కొంతమందికి పురుషాంగం స్తంభించదు. ప్రశాంతంగా ఎవ్వరు రారు, ఆనందంగా అనుభవించవచ్చు అనుకున్న సమయంలో పురుషాంగం బాగా స్పందిస్తుంది. తర్వాత యువతకి కొంతమందికి ఒక అనుమానం ఉంటుంది, ఏదైనా కారణం వల్ల వాళ్ళకి పురుషాంగం స్పందించకపోతే, అంగస్తంభనం జరగకపోతే వాళ్ళకే వాళ్ళు ఆపాదించుకుంటారు. ఏమని? నేను చిన్నతనం నుంచి 15 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ పాటు 15 ఏళ్ళ పాటు పెళ్ళయ్యే వరకు హస్తప్రయోగము, మాస్టర్బేషన్, హెచ్పి చేసుకున్నాను, అందువల్లనే ఈరోజు నా అంగం సరిగా స్పందించటం లేదు, అంగం గట్టిపడటం లేదు, పొడుగ్గా అవటం లేదు, లావుగా అవటం లేదని బాధపడతారు. హస్తప్రయోగం వల్ల ఎటువంటి అనర్థాలు ఉండవు. అయితే హస్తప్రయోగం రోజుకు ఒక్కసారి చేసుకోవటం ఆరోగ్యకరమే. లేదు 12 గంటలకు ఒకసారి, అది కూడా ఆరోగ్యకరమే. పదే గంటకోసారి, అరగంటకు ఒకసారి హస్తప్రయోగం చేసుకోవటం మంచిది కాదు. ఈ పురుషాంగము గట్టిపడకపోతే విచక్షణారహితంగా మందుల షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చుకుని, ఏం ట్యాబ్లెట్లు? వయాగ్రా, సుహాగ్రా, మ్యాన్ ఫోర్స్, ఈ ట్యాబ్లెట్లలో సెల్డనాఫిల్ అనే మందు ఉంటుంది.
ఈ వయాగ్రాకు సంబంధించిన ట్యాబ్లెట్లు 25, 50, 100 మిల్లీగ్రామ్ డోసుల్లో దొరుకుతాయి. వీటి వల్ల కొన్ని అనర్థాలు ఉన్నాయి. తలనొప్పి, నడుము నొప్పి, కండరాల బలహీనత, ఇంకా అనేక రకమైన అనర్థాలు ఉండటం వల్ల క్రమేణా సిల్డనాఫిల్ వయాగ్రా వినియోగం తగ్గిపోయింది. దాని తర్వాత వేరే కొత్త మందు సిల్డనాఫిల్ బదులుగా టడలాఫిల్, TADALAFIL, టడలాఫిల్ అనేది సిల్డనాఫిల్ తరువాత వచ్చిన మందు. ఇది 2.5, 5 మిల్లీగ్రాములు, 10 మిల్లీగ్రాములు, 20 మిల్లీగ్రాముల డోసులో లభిస్తుంది. ఆరోగ్యవంతులు 10 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్ వాడాలి. బరువు అధికంగా ఉన్నవారు లేదు 10 మిల్లీగ్రాములు వేసిన పని చేయని వారు గరిష్టముగా 20 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్లు ఉంటాయి. లేదు 10 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్లు 2 వేసుకున్నా పర్వాలేదు. ఒక రోజులో 20 మిల్లీగ్రాముల టడలాఫిల్ దాటి వాడకూడదు. టడలాఫిల్ అనే మందు వల్ల సైడ్ ఎఫెక్ట్స్, అనర్థాలు చాలా తక్కువ, దాదాపు శూన్యము, నిల్ అని చెప్పచ్చు. ఈ టడలాఫిల్ రెడ్డి ల్యాబొరేటరీస్ తయారు చేసే మందు పేరు ట్యాజిల్ అంటారు, TAZZLE. ఇది గుండె జబ్బులు, పక్షవాతము, గుండెకు స్టెంట్లు, బైపాస్ ఆపరేషను, పక్షవాతం వచ్చిన వారు 2.5 డోసుతో ప్రారంభించి క్రమేణా పెంచవలసి ఉంటుంది. ఆరోగ్యవంతులు 10 మిల్లీగ్రాములు దాన్ని వాడచ్చు. కొంతమందికి టడలాఫిల్ కూడా పని చేయటం లేదు, వయాగ్రా పని చేయటం లేదు. వయాగ్రా వల్ల అనర్థాలు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం వల్ల అనర్థాలు, దుష్పరిణామాలు, దుష్ప్రభావాలు ఉండటం వల్ల టడలాఫిల్, ట్యాజిల్ వాడుతున్నాం, ట్యాజిల్ కూడా పని చేయట్లేదు, 10 వేసాం 20 వేసాం పని చేయట్లేదు అనే వాళ్ళకి టడలాఫిల్ తర్వాత మరొక ఆధునిక మందు అందుబాటులోకి వచ్చింది. దాని పేరు అవనాఫిల్, AVANAFIL, అవనాఫిల్. దీన్ని సిప్లా కంపెనీ వాళ్ళు వాళ్ళ బ్రాండ్ పేరు అవనైర్, AVANAIR, అవనాఎయిర్. అవనైర్ అనేది 50 మిల్లీగ్రాములు, 100 మిల్లీగ్రాములు, 200 మిల్లీగ్రామ్ డోసులో అందుబాటులో ఉంటుంది. ఇది కూడా రోజుకు ఒకసారి వేసుకోవాలి. సాధారణంగా అవనాఫిల్, అవనైర్ అనేది రోజుకు 1 ట్యాబ్లెట్ వాడితే సరిపోతుంది. ఇవన్నీ కూడా వయాగ్రా కానీ, ట్యాజిల్ కానీ, అలాగే ఈ అవనైర్ కానీ రతి క్రీడలో పాల్గొనడానికి 1 గంట ముందు వేసుకోవాలి. గంట ముందు వేసుకుంటే పురుషాంగం గట్టిగా, లావుగా, పొడుగ్గా, ఇనప కడ్డీలా తయారవుతుంది. తరువాత మీకు గత స్మృతులు గుర్తుకొస్తాయి. శోభనం రోజు ఏ విధంగా మీరు ఆనంద డోలికలలో విహరించారో, స్వర్గలోక సుఖాలను, భావప్రాప్తిని పొందారో, అదేవిధంగా మళ్ళీ అటువంటి కోరికలు, అటువంటి కిక్కు, దీంతోపాటు మీరు 4 ప్లే, ముద్దు ముచ్చట అనేది తప్పకుండా చేసి తదుపరి రతి క్రీడలో పాల్గొనాలి. ఈ రోజున ఈ అవనాఫిల్, అవనైర్ అనేది చాలా మందుల షాపుల్లో లభించడం లేదు. దొరికిన ప్రిస్క్రిప్షన్ కావాలంటారు. అందువల్ల మీకు ఈ అవనైరు, అవనాఫిల్ కానీ, టడలాఫిల్ కానీ మీరు పొందగోరేవారు ఒక ఫోన్ నంబర్ ఇస్తాను, వాళ్ళకి ఫోన్ చేయండి.
మీకు పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపిస్తారు. 9502897374 950289737 నంబర్కి ఫోన్ చేస్తే నూతనముగా మార్కెట్లోకి వచ్చిన అవనాఫిల్ సిప్లా కంపెనీ తయారు చేసే అవనీర్ 100 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్లు మీరు వాడవచ్చు. రోజుకు ఒకటి వేసుకోండి. ఇంకోటి మీరు గమనించవలసింది, పురుషాంగము ముందు ఉండే చర్మం, దాన్ని వెనక్కి తీస్తే పూర్తిగా వెనక్కి రావాలి. కొంతమందికి ఈ పురుషాంగము ముందు ఉన్న చర్మం వెనక్కి తీస్తే రాదు. చర్మము వెనక్కి రాకపోతే మీకు అంగస్తంభన సరిగా జరగదు, మీరు భార్యని తృప్తిపరచలేరు. అందువల్ల ఈ చర్మము వెనక్కి రాకపోతే యూరాలజిస్టు దగ్గరకు కానీ, ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి కానీ, జనరల్ సర్జన్ దగ్గరికి కానీ వెళ్ళి పురుషాంగము ముందు భాగాన ఉండే చర్మాన్ని తొలగించాలి. ఎలా అయితే ముస్లిం సోదరులు చిన్న వయసులోనే పురుషాంగం ముందున్న చర్మం తొలగిస్తారు, దాన్ని సుంతి అంటారు. సర్కంసిషన్ అని వైద్య పరిభాషలో అంటారు. కనుక చర్మము ముందు భాగానుండే బుల్లెట్ మీద ఉన్న చర్మము పూర్తిగా వెనక్కి రావాలి. ప్రతిరోజు బుల్లెట్ని శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఎవరికైనా చర్మము వెనక్కి రాకపోతే, కొంతమందికి వెనక్కి వచ్చేది, వాళ్ళకి షుగర్ వచ్చి, షుగర్ ఉన్న వాళ్ళకి పురుషాంగము ముందు ఉన్న చర్మముపై పగుళ్ళు రావటం, పుండ్లు రావటం, చీము రావటం, ఇవన్నీ జరిగితే యాంటీబయాటిక్లు పదే పదే వాడటం మంచిది కాదు. వెనక్కి రాకపోయినా లేదు, ఇబ్బంది పెట్టి చీంగారుతుంది, పగులుతున్నాయి, అవి చీలుతుంటాయి, పుండ్లు పడుతుంటాయి, అటువంటి వాళ్ళు మందుల కంటే కూడా ఈ సుంతి సర్కంసిషన్ చేయించుకోవటం మంచిది. ఈ యొక్క రతిక్రీడ గురించి, పురుషాంగ సమస్యల గురించి ఎవరు సిగ్గుపడకూడదు. సిగ్గుపడి లోపల కుంగిపోకూడదు. ఎందుకంటే రతిక్రీడలో పాల్గొంటే మీకు అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నిద్ర బాగా పడుతుంది, మీ పనితీరు మెరుగుపడుతుంది, జబ్బులకు దూరంగా ఉంటారు, ఆయుష్ పెరుగుతుంది, ఆనందంగా ఉంటారు. భార్య తృప్తి కూడా చాలా కీలకం. నీ వల్ల నువ్వు బాధపడటమే కాదు, నేను భార్యని సుఖపెట్టలేకపోతున్నాననే ఆందోళన, బాధ నీలో ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే, పురుషుడు ఎప్పుడు కూడా నేను నా భార్యను తృప్తిపరచలేకపోతే ఆమె ఏమైనా తప్పుదారులు పడుతుందేమో అనే ఒక అనుమానం మగవాడిని, భర్తని పీకుతూ ఉంటుంది. అందువల్ల నేను చెప్పిన టడలాఫిల్ టాజిల్ కానీ, అది పనిచేస్తే అది వాడండి. లేదు టాజిల్ పనిచేయకపోతే ఈ నూతనంగా వచ్చిన అవనాఫిల్, వీటికి ఎటువంటి దుష్ప్రభావాలు, దుష్పరిణామాలు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సురక్షితంగా మీరు వాడుతున్న ఇంగ్లీష్ మందులు, షుగరు, బీపీ, గుండె జబ్బు, రకరకాల జబ్బులకు వాడుతున్న ఇంగ్లీష్ మందులతో పాటు వాడచ్చు. దీనికి ఆహార నియమాలు, పథ్యాలు కూడా ఏమీ లేవు. ఈ విధంగా మీరు గతంలో ఈ రతి క్రీడలో పాల్గొనటంలో వచ్చే సమస్యలను అధిగమించటానికి నూతనంగా మార్కెట్లోకి వచ్చిన అవనాఫిల్, అవనీర్ అనేది మనకు ప్రకృతి ప్రసాదించిన వరంగా మనం భావించాలి.